అందరికి నమస్తే. నేను మీ యాంకర్ మరియు జర్నలిస్ట్ గుంగడి సీనన్న. సోషల్ మీడియా కోఆర్డినేటర్ అంటే గిట్లుండాలి. తను ఉన్నది రూలింగ్ ప్రభుత్వం. రూలింగ్ ప్రభుత్వంలో ఇంతకు అధికారులు ఏం చేస్తున్నారు? మరి అధికారులు చేస్తున్నటువంటి పని కరెక్టేనా? మరి అధికారులు రూల్ ప్రకారం చేస్తుర్రా లేదా ఇతర నాయకుల ఒత్తిడి పరంగా పనులు చేస్తుర్రా? మరి ఎందుకు సామాన్య ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు? సామాన్యుల ప్రజలని ఇబ్బంది పెట్టే ప్రభుత్వం మాది కాదు అంటూ జిహెచ్ఎంసి సర్కిల్ బడంగ్పేట్లో ఉన్నటువంటి అధికారుల మీదికి గొంతెత్తనిక రెడీ అయ్యిండు. ఎవరంటే అంకంగారి వెంకటేష్ గౌడ్. మరి ఈయన సోషల్ మీడియా కోఆర్డినేటర్. ఏది ఏమైనా కూడా అధికారులు ఉన్నది ప్రజలకు పని చేయడానికి, ప్రజలను ఇబ్బంది పెట్టకుండా పని చేసినప్పుడే అధికారులు సరైన పని చేస్తున్నట్టు అని చెప్పేసి సమాచార హక్కు చట్టం కిందికి మరి ఒక కంప్లైంట్ ఇచ్చిందంట. మరి అన్న మాటల్లోనే ఒక్కసారి నుండ్రి. అందరికీ నమస్కారం. నేను మీ అంకంగారి వెంకటేష్ గౌడ్, మహేశ్వరం నియోజకవర్గం సోషల్ మీడియా కోఆర్డినేటర్, యూత్ కాంగ్రెస్ 57వ డివిజన్ పొలిటికల్ కోఆర్డినేటర్. నేను ఈ మీడియా మిత్రుల ద్వారా మీ ముందుకు తీసుకొస్తున్నటువంటి అంశం ఏమిటంటే, నేను 2 రోజుల కిందట మన బడంగ్పేట సర్కిల్ ఆఫీస్లో ఆర్టీఐ ఇవ్వడం జరిగింది కొన్ని సమస్యల గురించి. సో నేను ఏదైతే ఆర్టీఐ ఇచ్చానో వాటికి మన గౌరవ డిప్యూటీ కమిషనర్ గారు స్పందించి 48 గంటల్లో నాకు సమాధానం చెప్పాల్సిన అవసరం వాళ్ళకు ఉన్నది. కానీ ఇప్పటి వరకు అంటే 48 గంటలు గడిచిపోయాయి, కానీ ఎలాంటి సమాచారం ఇవ్వలేదు, ఎలాంటి వివరణ ఇవ్వలేదు. నేను ఇదే వేదికగా చేసుకొని వాళ్ళకు మరొకసారి చెప్పడం జరుగుతుంది. ఇంకొక 24 గంటలు నేను వేచి చూస్తాను. ఇంకొక 24 గంటల లోపల నేను ఇచ్చిన ఆర్టీఐకి జవాబు ఇవ్వకపోతే నేను చట్టపరంగా చర్య తీసుకుంటానని మీకు తెలియజేస్తున్నాను. అలాగే కొంతమందికి హైకోర్టు నుంచి ఒక జీవో తెచ్చుకున్నారు. అదేంటంటే డబ్ల్యూపీ అని చెప్పేసి ఒక నెంబర్ తెచ్చుకొని హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్న తర్వాత కూడా కోర్టు ఇచ్చినటువంటి ఏదైతే కోర్టు ఇచ్చిందో దానిని కూడా లెక్క చేయకుండా వాటిని పక్కకు పాడేసి కొన్ని నిర్మాణాలను కూల్చివేయడం జరిగింది. ఇందులో జరుగుతున్నటువంటి అన్యాయం ఏంటంటే, మన బడంగ్పేట సర్కిల్లో బడంగ్పేట నుంచి నాదర్గుల్ వరకు ధన ప్రాణ నష్టం జరుగుతుంది. ఇక్కడ ఉన్న ప్రజలు చాలా భయభ్రాంతులకు గురవుతున్నారు. వీటన్నిటిని చూస్తుంటే ప్రజలు ఏమనుకుంటున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వమే ఇవన్నీ చేపిస్తుంది, అసలు ఏం ప్రభుత్వం అన్నట్టు ప్రశ్నిస్తున్నారు మమ్మల్ని. అది తట్టుకోలేక మనోవేదనకు గురైన నేను ఒక కాంగ్రెస్ పార్టీ నాయకునిగా నేను ముందుకు రావడం జరిగింది. అసలు ఇదంతా జరిపిస్తుంది ఎవరు? ఏ ప్రజాప్రతినిధులు దీని వెనకాల ఉన్నారు? గవర్నమెంట్ ప్రభుత్వం నడిపిస్తుంది అని ముందు ఒక ప్రకటన ఇస్తూ వెనకాల నడిపిస్తున్న ప్రజాప్రతినిధులు ఎవరనేది బయటపడాల్సిన అవసరం ఎంతగానో ఉన్నది. దీన్ని నేను చివరి వరకు తీసుకెళ్లే వరకు వదిలే ప్రసక్తి లేదని కోరుకుంటున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో పేదల ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, ప్రజల తరపున నిలబడుతుంది. అంతేగాని ప్రజలకు హాని చేసే ప్రభుత్వం కాదు. ఎప్పటికున్నా ప్రజల పక్షాన నిలబడే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా నేను వెళ్ళినటువంటి సమాచార హక్కు చట్టం 2005 కింద దరఖాస్తు ఇక్కడ నేను వేయడం జరిగింది. నాకు ఇచ్చిన నెంబర్ ఇన్వార్డ్ నెంబర్ 461. 2 డేస్ కిందట, అంటే నేను 30 తారీఖు రోజు నేను ఇన్వార్డ్ చేపిస్తే 2 డేస్ వాళ్ళు దగ్గరే ఫైల్ పెట్టుకొని ఇన్వార్డ్ నెంబర్ ఇవ్వలేదు. ఇప్పుడు ఈ రోజు నేను ఇక్కడికి వచ్చి అడిగితే 2 డేస్ వేరే వాళ్ళ దగ్గర ఉంది సార్ అని చెప్పి ఇప్పుడు ఈ నెంబర్ ఇచ్చారు. అంటే ఇప్పటిదాకా గడిచిన 48 గంటలు గడిచిపోయినట్టే. ఇప్పటి నుంచి వాళ్ళకి కౌంట్ స్టార్ట్ అయినట్టు. నేను ఒకటే చెప్తున్నాను అధికారులకు, దయచేసి ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు హాని చేస్తుంది అని మీరు చేస్తున్నటువంటి ప్రచారాలను ఇక్కడైనా మానుకోవాలి. ఇవి చూస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఊరికే ఉండరు. ఇలాంటివి ఇంకా చాలా జరుగుతాయి, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే, ఈ అధికారుల వెనకాల ఏదో బలమైన శక్తులు ఉండి
వీరితో పాటు ఆ పనులు చేపిస్తున్నారని మాకు చాలా గట్టి నమ్మకం ఉంది. కాబట్టి ఎలాంటి శక్తులున్నా ఎలాంటి వారున్నా కూడా మేము వదిలిపెట్టము. వారిని అందరినీ బయటికి తీసుకునేదాకా నా ప్రయత్నం ఆగదు అని చెప్పేసి నేను ఈ విధంగా పత్రికా విలేకరుల విధంగా తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. మరి ముచ్చటే తిన్నారు కదా, ఏది ఏమైనా కూడా అన్న కుల్ల చెప్పిండు. అధికారులు ఉన్నది ప్రజలకు ఏమాత్రం ఇబ్బంది లేకుండా అభివృద్ధి వైపే, కానీ ఈ ప్రజాపాలన ప్రజలను ఇబ్బంది పెడితే పనులు చేస్తే మాత్రం ఊరుకునేదే లేదు. ప్రజలకు సేవ చేసుడే, ప్రజల మెప్పు పొందుడే. మరి కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీని బదలాం చేసే ఏ నాయకుడిని కూడా ఊకునేది లేదని చెప్పేసి కుల్ల చెప్పిండు. ఉండాలి మరి ఇటువంటి నాయకులు.